जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, अंबेडकर आशयाలను కొనసాగిస్తాం. సొసైటీలో అసమానతలు తొలగించడానికి ఆయన జీవితకాలం పోరాడిన వ్యక్తి. ఆయన ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. రాజ్యాంగం నిర్మించడానికి ఆయన చేసిన కృషి ఈ రోజుకి ఆ రాజ్యాంగమే భారతదేశంలో నడుస్తూ ఉంది మనకి. అందుకని చిరస్మరణీయుడు. ఈ పేదరికం యంత్రానితనాలు ఇటువంటి వాటి విషయంలో ఆయన చూపిన చొరవ ఇప్పటికీ మనకి ఒక మార్గదర్శనం. ఏమంటారంటే ఈరోజు కూడా సొసైటీలో పేదవాళ్ళు అన్ని కులాల్లో ఉండొచ్చు. ఎక్కువ గిరిజనులు అమాయక చదువురాలు నిరక్షరాస్యం ఉన్న ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన భూములను కూడా కాపాడుకోలేదు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలు ఈసీలు కూడా ఉన్నారు పేదలు, ఇంకా అగ్రవర్ణాలు కూడా ఉండొచ్చు. కానీ మోసపోయేవాడు. ఈరోజు పీఓటీ చట్టం వచ్చింది, ఫ్రీ హోల్డ్ చట్టం. ఎవరి భూములు వాళ్ళకి మీది 20 సంవత్సరాల తర్వాత వాటి మీద అమ్ముకునే హక్కు కల్పిస్తున్నామని చెప్పిన తర్వాత ఆ ఫ్రీ హోల్డ్ అంటే ఏందో తెలియదు, పీఓటీ అంటే ఏందో తెలియదు. పోవటం 50 లక్షలు చేసేది, 30 లక్షలు చేసేది, 5కి 10కి నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చైతన్యం చేయటం లేదు. నీకు ఎక్కడుంది ఆ పొలం, నేను సంతకం పెట్టు వేలు ముద్ర అంటే వేసే పరిస్థితి. దాన్ని చట్టపరంగా పట్టా కింద మార్చుకోవటం, పౌర పట్టాన్ని తీసుకోవటం, అప్పుడే ఏలు ముద్ర వేసుకోవటం, వాటిని వాళ్ళ పట్టాల కింద అమ్ముకోవటం లేవు. ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. 4 ఎకరాల 20 సెంట్లు 2017-16లో వాళ్ళ భూమి వేరే పెద్ద ఆసాములు పెద్ద రాజకీయ నాయకులు ఆక్యుపై చేస్తుంటే కరెక్ట్గా దీన్ని కూర్చొని సర్వే చేయించి ఆ ఫెన్సింగ్ పగలు కొట్టి హ్యాండ్ ఓవర్ చేశాం. ఈరోజు ఎకరా ఎంత? 7 కోట్లు 8 కోట్లు, ఇంచుమించు 30 కోట్లు. అక్కడ ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నారు, అక్కడే ఆ మేత పెంచుకుంటున్నారు పశువులకి. ఈరోజు కోటీశ్వరుడు. గవర్నమెంట్ ఇచ్చిన భూమి, ప్రభుత్వం ఇచ్చిన భూమి కార్పొరేషన్ లిమిట్స్ లో కూడా ఆక్యుపై చేస్తుంటే అటువంటి విషయంలో మనం చూడాల్సిన అవసరం ఉంది. నాకు బాధేసింది ఏంటంటే 6 ఎకరాల 20 సెంట్లు సర్వేపల్లి గిరిజనులు 7 మంది గిరిజనులు 35 లక్షల ఎక్కడ రెడ్డి గారు ఏం చెప్తారు వాళ్ళు? అయ్యా ఆ పెద్దరికయ్యా మా రెడ్డి ముద్రేమంటే వేసాం, అయ్యా మా రెడ్డి సంతకం పెట్టమంటే పెట్టాం, మాకేం తెలియదు అయ్యా, మాది ఉండే కాగితాలు ఏమన్నారు తీసుకొచ్చాము ఇచ్చేసాము. ఏమైనా డబ్బులు ఇచ్చారా? ₹1 ఇలా ఒక ఇండస్ట్రీకి అమ్మేసుకున్నారు 35 lakhs acres. ఇటువంటి ఇంకా నడుస్తా ఉన్నాయి. ఏంటి 30-40 మంది పిల్లలు కూడా బాత్రూమ్ ఏంటి, ఫ్లాబిటరీ ఏంటి, అందుకని ఒక సిస్టమ్ పెట్టేసాం. సర్వేపల్లిలో ప్రతి 10 మందికి ఒక బాత్రూమ్ లెట్రిన్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ CSR ఫండ్ ఏదో ఒకటి పెట్టి శాంక్షన్ చేస్తాం. అదే టార్గెట్ గా మనం పెట్టుకోవాలి. హాస్టల్ దారుణంగా ఉన్నాయి. పాల్గొనే వెంకటేశ్వర స్వామి గారు వెంటనే ₹3 కోట్ల శాంక్షన్ చేస్తున్నారు. అంటే మొత్తం ఎస్సీ హాస్టల్స్ కి ₹70 లక్షల టాయిలెట్స్ కోసం. అవన్నీ గవర్నమెంట్ ఫండ్స్, కలెక్టర్ గారితో మాట్లాడటం, CSR ఫండ్స్ ఇవన్నీ చేయించుకుంటూ పోతున్నాం. ఏంటంటే ఎక్కడైనా గ్రామాల్లో
40% కంటే 40% కంటే ఎస్సీల జనాభా ఉంటే పిఎంఏవి కింద 40% ఎస్సీలు నివసించే వాటికి 40 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎంఏవి కింద ఇస్తున్నాం. వాటన్నింటినీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే దాదాపు మొత్తం నియోజకవర్గం ఎస్సీ హాస్టల్స్ బాత్రూమ్లకి వాటికి కలిసి హాస్టల్స్కి భారీ 9 కోట్లు 32 లక్షల పనికి సంబంధించి పబ్లిక్ టాయిలెట్లు అయితే మేజర్ గా ఉన్న గ్రీవెన్సెస్ ఉన్నట్టు మేజర్ గా టాయిలెట్ సంబంధించిన కావచ్చు, లైటింగ్స్, ఎలక్ట్రికల్స్, అదేవిధంగా మస్కిటో మెషర్స్ కావచ్చు, ఇలాంటివి బేసిక్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 2 నెలల్లో కంప్లీట్ చేసుకొని ప్రయత్నం చేసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేజర్గా రెండో విషయం ఇక్కడ బిఆర్ అంబేద్కర్ భవనం గురించి అందరూ చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం గవర్నమెంట్కి రివైజ్డ్ అడ్మిన్ శాంక్షన్ కోసం లెటర్ కూడా పంపించడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా మొన్న జయంతి రోజు కూడా మీ అందరికీ కూడా తెలియజేసి ఉంటారని అనుకున్నాము. ఏంటంటే ఆల్రెడీ 2 మినిస్టర్స్ కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఏదో ఒక ఫండ్ దాన్ని కేటాయించి ఈ సుమారుగా మనం మీరు అనుకున్నట్టు 15 కోట్లు అంటే అంతవరకు మనం ఎస్టిమేట్ చేయలేదు. ఎందుకంటే 3 crores ఒరిజినల్గా అనుకున్నాను. కనీసం అది స్టార్టింగ్ లో తీసుకురావడానికి ఒక 500 కోట్లు దాకా ఖర్చు పెట్టుకొని ఇనీషియల్ గా ఫస్ట్ స్టెప్ అయినా ముందుకు వెళ్తామని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ఫండ్స్ కూడా అమలు అవుతాయని అనుకున్నాము. ఆల్రెడీ 2 మినిస్టర్స్ కూడా జిల్లా స్థాయిలో మాట్లాడటం జరిగింది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు. సో ఈ 2 విషయాలు ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్తాము. మిగిలిన 2-3 విషయాలు కూడా అందరూ మాట్లాడటం జరిగింది. అది నా దృష్టిలో అయితే ముందుగా అయితే లేదు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ హాస్టల్ సంబంధించిన విషయం కానీ ఖచ్చితంగా ఒకసారి కమిషనర్ గారితో కూడా మాట్లాడతాం. అదేవిధంగా సిజేఎంఎస్ కమిటీ సంబంధించి అంటే రద్దు చేసినప్పుడు సుమారు ఒక 70% దాకా మనం పట్టాలు ఇవ్వగలిగాము. ఇంకొక 20-30% మిగిలిపోయినాయి. అంటే ఆ రోజుకి కొన్ని ఇష్యూస్ వలన ఆ రోజు మనం సర్వే చేసినప్పుడు ఉన్న గొడవల వలన కానీ లేదా ఊర్లో ఉన్న ఇబ్బందులు ఉన్నా కానీ లేదా మీకు ఒకవేళ ఆ రోజు సర్వే చేసిన రోజుకి వాళ్ళు భూమి మీద లేకపోవడం ఎలాంటి రకరకాల రీజన్ వలన పట్టలు ఇవ్వలేకపోయాము. కానీ ఈ మధ్యలో లాస్ట్ 15 రోజులు క్రితమే ఆల్మోస్ట్ అంటే టీఆర్సీ కమిటీ అసైన్మెంట్ కమిటీ ఏఆర్సీ కమిటీ అప్రూవల్ అంటే కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ఖచ్చితంగా కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకొని ఈ ల్యాండ్స్ లో కూడా అంటే ఒక్కసారి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసుకొని భూమి మీద ఎవరైతే ఉన్నారో వీలైన వరకు వాళ్ళందరికీ కూడా కొత్త టికెట్ పట్టాలు ఇస్తామని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆయన గురించి మీ అందరికీ బాగా తెలిసి ఉంటాయి. ఇప్పుడు వరకు చాలా విని ఉంటారు. ఆయన ఒకటే చెప్పినది